కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా మిగిలిన వాడు విజేత దహియా. ఏదైతే బాలీవుడ్ పాటలకి డాన్సులేస్తూ, సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, ఆ సీరియస్‌నెస్‌ని పక్కన పెట్టి డాన్సులేస్తూ, మిగతా యువతరాన్ని డాన్సులేపిస్తూ, ఉద్యమం అంటే డాన్సులు, తినడం అనేటటువంటి కాన్సెప్ట్‌కి మొదలుపెట్టినోడు అతను. చివరికి నిన్న జనమందరూ రోడ్డు మీదకి రండి, పోలీసుల్ని ఎదిరిద్దాం అని చెప్పి పోలీసులు లాఠీ చార్జీలు చేస్తుంటే, రాళ్ల దాడులు జరుగుతుంటే, ఆ టైంలో పక్కనే ఉన్నటువంటి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లోకెళ్ళి ఏదైతే కూర్చుని అక్కడ శుభ్రంగా తింటూ ఉంటే, మిగతా ప్రొటెస్టర్లందరూ అక్కడ నిలదీసి, "నువ్వే కదా విజేత దహ్యావి, నువ్వేంది? అందరూ అక్కడ కొట్టుకు చస్తుంటే నువ్వొచ్చి ఇక్కడ తినటం ఏంటి?" అంటే, "తినటం తప్ప, మీరు నేనేమన్నా మీకు బానిసనా?" లాంటి మాటలు మాట్లాడి, ఆ పైన నిన్న జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అతనే అధికార ప్రతినిధి. అతన్ని బయట పక్కన పెడతావా లేదా అని చెప్పేసి అజీబ్ దుక్నేని అందరూ కలిసి అడిగేటప్పటికి అతని పక్కన పెట్టడం, అతనేమో నేను 2 రోజుల నుంచి కష్టపడ్డాను రాత్రి పగలు, ఆకలేసి తినడం కూడా తప్పేనని స్టేట్మెంట్ ఇవ్వడం. నువ్వు తినడం తప్పు కాదు, యాజిటేషన్ జరుగుతున్నప్పుడు వెళ్ళి తినటమే తప్పు అంటూ ఇటు పక్కన అదే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ప్రశ్నించడం అయిపోయింది. ఇదే ఇంపాక్ట్ ఇప్పుడు అంజలి అరోరాకు కూడా వచ్చింది. ఈ అమ్మాయి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని రెచ్చగొట్టడంలో కీలక పాత్ర పోషించింది. మనం పోరాడదాం పదండి అంది. కరెక్ట్‌గా నిన్న ఉద్యమం జరుగుతున్న టైంలో అమ్మాయి అక్కడ లేదు. పైగా డాన్స్ రీల్స్ పోస్ట్ చేస్తుందన్నమాట. దాన్ని పట్టుకొని నీ సీరియస్‌నెస్ ఇదేనా అంటూ ఇప్పుడు వరుసపెట్టి తిట్టిపోస్తున్నారు.